అనే పోస్టర్ ఓపెన్ చేస్తారు. ఈ సంవత్సరం సిబిసి థీమ్ అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశంతో మనం ముందుకెళ్తాము. రైట్, చప్పట్లు కొట్టండి ఒకసారి. వావ్, ఇక్కడ ఏమని రాస్తుందో ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళకి పాత 1000 రూపాయల నోటు గిఫ్ట్గా ఇస్తాం. ఏమని రాస్తుంది? ఫుట్బాల్ కోట. ఏమర్థం కావట్లేదు, ఒక్కరు చదవండి. ద కోతి ఫర్ పర్పసా? ది క్వెస్ట్ ఫర్ పర్పస్ అనండి. ది క్వెస్ట్ ఫర్ పర్పస్ అంటే తెలుగులో లక్ష్యము కొరకైన అన్వేషణ. రైట్, ఇక్కడ ఒక గ్రహం కనబడుతుంది. ఇది ఏంటిదంటే చంద్రుడు కదా. ఏంటిది ఇది? భూమి. తర్వాత మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్ళారు? చంద్రయాన్ వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి, చంద్రయాన్ అని చంద్రుడి మీదకి వెళ్ళి వాళ్ళు ప్రయోగాలు చేశారు. అయితే వాళ్ళొక లక్ష్యం కొరకు చంద్రుడి మీద మనుషులు ఉండొచ్చా ఉండకూడదా, అక్కడ వాతావరణం ఎలా ఉంది తెలుసుకుందామన్న లక్ష్యం కలిగి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే మన లక్ష్యం ఏంటో తెలుసా పిల్లలు? మన గోల్ ఏంటో తెలుసా? చంద్రుడి మీద కాదు మనం పోవాల్సింది, చంద్రుని కంటే, సూర్యుని కంటే, నక్షత్రాల కంటే ఆ పరలోక రాజ్యంలో ఆసీనుడు అయ్యున్న యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. చప్పలు కొట్టండి ఒకసారి. రైట్, ఈ పోస్టర్ ఎక్కడన్నా అతికేయండి తమ్ముళ్ళు, ఎక్కడన్నా దారిలో ఎంట్రన్స్లో ఒక పోస్టర్ అతికేయండి. ఈ సంవత్సరం మన థీమ్ అన్నమాట అది. ఓకే, మన థీమ్ ఏంటి చెప్పండి తెలుగులో? లక్ష్యము కొరకైన అన్వేషణ అనండి. ఏంది? 1,00,000 రూపాయలు తీసుకుని నన్ను అమ్మేసిన్లా? 1,10,000 వేలం పాటనా? లక్ష్యము కొరకైన, ఇంగ్లీష్లో ది క్వెస్ట్ ఫర్ పర్పస్. ది క్వెస్ట్ ఫర్